కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. రేవంత్ అన్న నువ్వు అంటే మస్తు ఇష్టం కానీ కాంగ్రెస్ అంటే నచ్చదన్న మాకు. తెలంగాణ ఆంధ్రాల సెక్యులర్ నా కొడుకులు ఉన్నారు హిందువులు కాబట్టి బీజేపీ రాలేకపోతుంది, కానీ అదే నార్త్ సైడ్ అట్లా కాదు. కత్తర్ హిందువులు ఇక్కడ ఉచితాల కోసం అమ్ముడు పోతారు. దేశం నాశనం అయిపోయినా పర్లేదు, మాకు ఉచితాలు కావాలా. హిందువులు అంతరించిపోయినా పర్లేదు, హిందువులను మత మార్పిడి చేస్తున్నా పర్లేదు, కానీ మా వాళ్ళకు ఉచితాలు కావాలా. ఒక చట్టం తెద్దాం అనుకుంది కాంగ్రెస్. ఏంది, హిందువులు ఫెస్టివల్స్ చేసుకోవాలనంటే పర్మిషన్ తీసుకోవాలనంట, వేరే వాళ్ళకు మాత్రం పర్మిషన్స్ లేవంట, ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అంట. హిందువులు ఉన్న దేశంలో హిందువులకే పర్మిషన్స్ అంట. ఏంద్రా మా బతుకు. అయినా సరే కళ్ళు మూసుకున్నారు మా హిందువులు, వాళ్ళకే ఓట్లేస్తారు. గాజులు వేసుకోర్రా సెక్యులర్ నా కొడుకులారా. అదే నార్త్ సైడ్ అంటారా, కత్తర్ హిందువులరా బై వాళ్ళు. ఇక్కడ ఎంపీ సీట్లు బీజేపీకి రాకపోవచ్చేమో, నార్త్లో మాత్రం పక్కా బీజేపీ వస్తుంది. ఈసారి కూడా మోడీ మళ్ళీ సెంట్రల్లో పిఎం అయ్యేది. ఏం చేస్తారో వేసుకోనరా. కామెంట్లల్లో హిందువులు వచ్చి కామెంట్లు పెడతారు చూడు, ఎర్రి పుగ్గాలు. ఇప్పుడు జై శ్రీరామ్.